మీరు అలసటగా కనిపిస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? యు ఆర్ లుకింగ్ టైర్డ్ లేదా యూ లుక్ టైర్డ్. నేను చెప్తాను. మీరెప్పుడైనా ఇలా చెప్పాల్సొస్తే మీరు చూస్తున్నారు అంటే మీరు చూస్తున్నారు. అప్పుడు దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ లుకింగ్. అతను నా వైపు చూస్తున్నాడు. హీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. ఎప్పుడైనా ఇలా చెప్పాల్సొస్తే మీరు ఇలా కనిపిస్తున్నారు అని. మీరు నాకు ఇలా కనిపిస్తున్నారు. అప్పుడు చెప్పండి యు లుక్. సో మీరు అలసటగా కనిపిస్తున్నారు అంటే యు లుక్ టైర్డ్. ఇలాగే పాస్ట్ టెన్స్లో అతను అలసినట్లుగా అనిపిస్తున్నాడు. హీ లుక్ టైర్డ్. హీ వాజ్ లుకింగ్ టైర్డ్ కాదు. ఇలాగే ఫ్యూచర్లో మీరు నిద్రపోకపోతే మీరు అలసినట్లుగా కనిపిస్తారు. ఇఫ్ యూ డోంట్ స్లీప్ యూ విల్ లుక్ టైర్డ్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ యూ విల్ బి లుకింగ్ టైర్డ్ కాదు. సో యూ లుక్ టైర్డ్. మీరు అలసినట్లుగా కనిపిస్తున్నారు. ఇలాగే ఎవరైనా మీకు ఫోన్ చేశారు, వారి వాయిస్ అలసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మీరు ఇలా చెప్పకండి యూ లుక్ టైర్డ్ అని. అప్పుడు చెప్పండి యూ సౌండ్ టైర్డ్. మీ గొంతు వింటే తెలుస్తుంది మీరు అలసి ఉన్నారని. యూ సౌండ్ టైర్డ్. ఈ వీడియోలాగా నా ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా చాలా ప్రత్యేకంగా, చాలా వెరైటీగా ఉంటుంది. దీనిలో నేను బిగినర్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు స్టెప్ బై స్టెప్ నేర్పించాను. అలాగే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించాను. ఇందులో మీకు 60 వీడియో లెసన్స్ ఉంటాయి, నోట్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, ప్రాక్టీస్ గ్రూప్ ఉంటుంది. దీనిలో స్టూడెంట్స్ ఆడియో ద్వారా ప్రాక్టీస్ చేస్తారు. మరియు కోర్స్ కంప్లీషన్ తర్వాత సర్టిఫికేట్ కూడా లభిస్తుంది. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కానీ అక్కడికి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి వెళ్ళండి. విజయం సాధించాలంటే మీరు ఫాలో అవ్వాలి అవ్వాలని.